తమ్ముడు సార్ 1000 రూపాయలు పెట్రోల్ పై. ట్యాంక్ ఓపెన్ చేయండి సార్. సార్ ట్యాంక్ ఓపెన్ చేయండి సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ పాల్ సార్. ఏంటి పాలా? అవును సార్. ఇక్కడ ఎవరు చెప్పలేదు. వెళ్ళు. సారీ సార్. సార్ పాల్ చెప్పింది మీరేనా? అవును. హలో, లక్ష్మణ్ మాట్లాడుతున్నా. చెప్పు. ఆంటీకి కీ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు. పక్కనే రెస్టారెంట్కి వచ్చాను, 5 మినిట్స్లో వచ్చేస్తా. ఓకే. రేయ్, ఎవడరాడు ఈ వయసులో పాలు తాగుతున్నాడు? చెప్పండి అన్న. రెస్టారెంట్లో ఉన్నావా? అవునన్నా. అక్కడ ఉండొద్దు, వెంటనే బయలుదేరి స్టేబుల్కి వచ్చి. ఓకే అన్న. ఓకేనా? రేయ్, వెళ్దాం పద. రే ఏం చేద్దాంరా? రేయ్, పోలీసులు రా. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఇట్రా. ఇక్కడేం చేస్తున్నారు? రెస్టారెంట్ సార్, టిఫిన్ చేయడానికి వచ్చాం. శేఖర్ నువ్వే కదా? ఇంకా ఎవరున్నారో చూడండి. బ్యాక్ గేట్ చెక్ చేయండి. రేస్ ఆటమే తప్పు, అందులో ఫిక్సింగ్ ఒకటి. రేయ్, కార్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోరా. రేయ్ కారు వెళ్ళిపోతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మధ్యలో ఎవడో వచ్చి డబ్బులు పట్టుకుపోయాడేంట్రా? బండి నెంబర్ చూసావారా? TS45AP 1116. రే నేను చెప్పేది విను. కార్ రైట్కి వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ దాటి ముందుకెళ్ళి పార్క్ దగ్గరే బయటికి రావాలి. నువ్వు ఆ పార్క్ దగ్గరే వెయిట్ చేయి. కార్ కనపడగానే నాకు ఫోన్ చేయి. రే సపోజ్ కార్ లెఫ్ట్కి వెళ్తే మహాత్మా గాంధీ రోడ్డు మీదుగా వెళ్ళి టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర బయటికి రావాలి. నువ్వు టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గరే ఉండి కార్ కనపడగానే ఫోన్ చేయి.
79.5 seconds, sir. Physically fit for the race. వావ్ గుడ్ టైమింగ్ 1 minute. I will come. గుడ్ ఈవినింగ్ సార్. క్రైమ్ బ్రాంచ్కి ఎవరు ఇన్ఫార్మ్ చేశారో తెలిసిందా? సార్ అదే పని మీద ఉన్నాను. ఈవినింగ్ లోపు క్లారిటీ వస్తుంది. డబ్బుతో వెళ్ళిన మన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. 5 సంవత్సరాల తర్వాత నేను పాల్గొనే రేస్ ఇది. ఈ జరగబోయే రేసు నా ప్రెస్టేజ్కి సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ రేసు వదిలిపెట్టేది లేదు. నేను గెలిచే తీరాలి. డబ్బులు ఇంకా శర్మకు అందలేదు. నాకెవరి మీద నమ్మకం లేదు. మీ వాళ్ళని నా ఆఫీసు పంపించి డబ్బు కలెక్ట్ చేసుకుని శర్మకు అందజేయి. షూర్ సార్. నేను వస్తా. ఓ సారీ, వెయిట్ చేయించాను. ఓకే థ్యాంక్స్ అన్న. తీసుకోరా. ఆ కార్ డిక్కీలో ఉన్న డబ్బుని ఇంకా చూడకుండా ఉంటాడా? ఆఖరిసారి నీ కార్ డిక్కీని ఎప్పుడు చూసారా? అది రెగ్యులర్గా కార్ డిక్కీ వాడేవాళ్ళు 10% మాత్రమే. మిగతా 90%లో వీడు మాత్రం ఎందుకు ఉండకూడదు? డబ్బులు పోగొట్టుకున్నాడు, చూస్తూ ఊరుకుంటాడా? ఆ డబ్బు ఏమైనా నీదా నాదా? అవునరా, అది నా డబ్బు కాదు. రేసులో గుర్రాలను అడ్డం పెట్టుకుని ఆడే వాళ్ళందరినీ మోసం చేయాలనుకునేవాడు డబ్బు. ఇప్పటిదాకా నేను పోగొట్టుకుంది 27 లక్షలు. రేసులో గెలుపు గుర్రాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు దాస్. ఏ బ్రీడ్ గుర్రం, దాని హిస్టరీ ఏంటి, లాస్ట్ రేస్లో గెలిచిందా లేదా, ఎవరు ఓనర్, ఎవరు ట్రైనర్, ఎవరు జాకీ అనేది మొదలుపెట్టి దాని బిహేవియర్ ఏంటి, రేస్లో పరిగెట్టే మూడుందా, జాకీ చెప్పినట్టు వింటుందా, దాని షోల్డర్స్ ఎలా ఉన్నాయి, ఏ గేట్లోంచి వస్తుంది, ఏ ట్రాక్లో పరిగెడుతుంది, ఇలా రేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాటిల్లోండి ఒక గుర్రం మీద మనం పందెం కడితే గెలిచే గుర్రాన్ని వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటున్నారా? నవంబర్ 26న జరిగే రేస్లో ఫిక్స్ అయిన బ్లడ్ రైన్ మీద నేను పందెం కడతాను.